వినియోగించుకుంటున్నారు. మనం స్క్రీన్ పైన చూస్తున్నాం నల్గొండలో కూడా ఓటింగ్ ప్రశాంతంగా కూడా సాగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కే సముద్రంలో కూడా మనం చూస్తున్నాము. ఇప్పటికే కూడా క్యూ లైన్లో కూడా అందరూ కూడా ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సంగారెడ్డి మంచిర్యాలలో అయితే మనం చూస్తున్నాం చాలా వరకు కూడా క్యూ లైన్లో కూడా మహిళలు పురుషులు కూడా కనిపిస్తూ ఉన్నారు. అక్కడ క్యూ లైన్లో కూడా వేచి ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. కోహీర్ హుజూరాబాద్లో కూడా సో ఓటింగ్ అయితే ప్రశాంతంగా సాగుతోంది. ఇప్పటి వరకు కూడా మొత్తం 52,17,413 మంది ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సో వీరి కోసం 8,191 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక పోలింగ్ ప్రక్రియ మార్నింగ్ 7 గంటలకి స్టార్ట్ అయింది. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతోంది. ఎన్నికల నిర్వహణ కోసం 1379 మంది రిటర్నింగ్ అధికారులు ఉన్నారు. 41,773 మంది పోలింగ్ సిబ్బందిని కూడా నియమించారు ఎన్నికల కోసం. మొత్తంగా కూడా 25.61 లక్షల మంది పురుషులైతే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళల విషయానికి వచ్చేటప్పటికి 26.80 లక్షల మంది కూడా తమ ఓటు హక్కును కూడా వినియోగించుకుంటున్నారు. కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు అయితే జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. మిగతా అంతా చోట పోలింగ్ అనేది ప్రశాంతంగా కూడా సాగుతోంది.